మనం ప్రతిరోజు తాగే నీరు కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఎక్కడి నుంచి వచ్చింది అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? శాస్త్రవేత్తల ప్రకారం భూమి ఏర్పడింది సుమారు 4.5 బిలియన్ సంవత్సరాల క్రితం. ఆ సమయంలో భూమి మొత్తం కరిగిన రాళ్లతో ఉన్న ఒక గోళంలా ఉండేది. అప్పట్లో నీరు ఉండే అవకాశం దాదాపు లేదు. కానీ కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత భూమి చల్లబడడం ప్రారంభమైంది. ఇప్పుడు అసలు ప్రశ్న, నీరు ఎక్కడి నుంచి వచ్చింది అని. మొదటి సిద్ధాంతం ప్రకారం అంతరిక్షంలో తిరిగే వాటర్ రిచ్ ఆస్ట్రాయిడ్లు భూమిని లక్షల సార్లు ఢీకొన్నాయి. వాటితో మంచు రూపంలో ఉన్న నీరు కరిగి క్రమంగా సముద్రంగా మారాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. రెండవ సిద్ధాంతం ఇంకా ఆసక్తికరంగా ఉంటుంది. భూమి లోపల ఉన్న అగ్ని పర్వతాల నుంచి భారీ నీటి ఆవిరి బయటికి వచ్చింది. భూమి చల్లబడిన తర్వాత అవే మేఘాలుగా మారి లక్షల సంవత్సరాల పాటు వర్షంగా కురిసింది. అలా మొదటి సముద్రం ఏర్పడ్డాయని మరో శాస్త్రీయ అభిప్రాయం. తాజాగా పరిశోధకులు ఏం చెబుతున్నారంటే, ఈ రెండు ప్రక్రియలు కలిసి భూమిపై నీరు ఏర్పడేలా చేసి ఉండొచ్చని చాలా మంది శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇప్పుడు ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ రోజు మనం తాగే నీటిలో కొన్ని నీటి అణువులు డైనోసార్లు తాగినవే అయి ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే భూమిపై నీరు నిరంతరం వాటర్ సర్కిల్ ద్వారా తిరుగుతూనే ఉంటుంది. కాబట్టి మనం రోజు తాగే నీరు కొన్ని కోట్ల సంవత్సరాల చరిత్రను తనలో దాచుకొని ఉంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన డీపీఆర్ ఫ్యాక్ట్స్ ని ఫాలో అవ్వండి.